హలో ఎవరోన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుసరికి డే 18 30 డేస్ సి లాంగ్వేజ్ సిరీస్లో నిన్నసరికి మనము బ్రేక్ కంటిన్యూస్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్గా నేర్చుకున్నాం. అవి ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు నేను చెప్పాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. ఈరోజుసరికి మనం కొత్త ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాను. అది వచ్చేసరికి అరేస్ ఇన్ సి. ఓకేనా. అరేస్ అంటే ఏంటి, అసలు ఎలా యూజ్ చేయాలా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాను. మీరు వినండి, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసరికి మన వీడియోలో ఏ కంపెనీస్ వెబ్సైట్ వచ్చేసరికి ఒరిజినల్గా పైథాన్ యూజ్ చేసి బిల్డ్ చేశారు. అది ఇప్పుడు వచ్చేసరికి ఒక టాప్ మోస్ట్ వెబ్సైట్ అండ్ ఆల్సో యాప్ కూడా. అది చాలా వరకు యూజ్ చేస్తున్నారు దాన్ని. యూత్ అంతా అదే యూజ్ చేస్తున్నారు మ్యాక్సిమం. ఓకేనా. అది కామెంట్ చేయండి, ఒకవేళ తెలియకపోతే లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. డే 18 ఇంట్రడక్షన్ టు అరేస్. సో వాట్ ఈస్ అరే, అసలు అరే అంటే ఏంటిది? ముందు అరే గురించి తెలియాలంటే ముందు మీకు ఒక థింగ్ గురించి తెలియాలి. వేరియబుల్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. వేరియబుల్ అండ్ వాటి గురించి నేను వీడియో కూడా చేశాను. మీరు చూడండి, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది. అరే అండ్ సో ఓకే, వేరియబుల్ అంటే ఇక్కడ ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అదే ఒక సిచ్యువేషన్లో మనకు 100 నెంబర్స్ అంటే 100 వాల్యూస్ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎలాగంటే 10 20 30 40 50 అలా ఒక 100 నెంబర్స్ మనము ఇవ్వాలనుకున్నప్పుడు మనం 100 వేరియబుల్స్ని డిక్లేర్ చేయాల్సింది వస్తుంది. ఇలాగ 100 నెంబర్స్ని 100 వేరియబుల్స్కి డిక్లేర్ చేసినప్పుడు, సో సారీ ఇనిషియలైజ్ చేసినప్పుడు వేరియబుల్స్ని డిక్లేర్ చేసి ఈ నెంబర్స్ని అసైన్ చేసి ఇదంతా ఒక హెడేక్గా ఉంటుంది. దానివల్ల ఏమైపోతుంది, కోడ్ కూడా ఇన్ఎఫిషియెంట్ అయిపోతుంది. సో ఇదంతా ఒక ఒక సిస్టమ్లా ఉండదు, క్లమ్జీగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లోనే అరేని యూజ్ చేస్తారు. ఓకేనా. అరే అంటే ఏంటంటే, అరే ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. అంటే ఇంకా 10 అని 20 అని 30 అని ఇలాగా నెంబర్స్ అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక గ్రూప్గా కలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మర్చిపోకూడదు ఏంటంటే సేమ్ డేటా టైప్ ఉండాలి. ఓకేనా. ఇంట్ ఇంట్ ఏ ఈక్వల్స్ ఇంట్ ఏ, అలాగా ఫ్లోట్ కానీ క్యార్ కానీ అలాంటి వాటికి సంబంధించిన ఒకటే ఉండాలి డేటా టైప్స్. అంటే ఇంట్ కానీ ఫ్లోట్ కానీ క్యార్ కానీ అండ్ డబుల్, ఈ వీటికి సంబంధించినవి మాత్రమే ఉండాలి. వేరే వాటికి ఇవ్వకూడదు. నేను ఒక దాంట్లో 10 ఇచ్చి ఇంకో దాంట్లో 9.5 అలా ఇవ్వకూడదు. అవి రాంగ్. స్టోర్ ఇన్ ఏ కంటిన్యూయస్ మెమొరీ లొకేషన్. మెమొరీ లొకేషన్స్లో ఆ వాల్యూస్ అన్ని స్టోర్డ్ అయి ఉంటుంది. యాక్సెస్డ్ యూజింగ్ ఇన్ ఇండెక్స్ అండ్ ఇండెక్స్ యూజ్ చేసి స్టోర్ అవుతుంది. ఓకేనా. ఇండెక్స్ అంటే ఏంటిది అనేది నేను చెప్తా చూడండి. ఇక్కడ ఉంది అరే రిప్రజెంటేషన్ చూడండి ఒకసారి. ఇంట్ ఏఆర్ఆర్ ఇది అనేది ఒక వేరియబుల్. దీనికి ఒక సైజ్ ఇచ్చారు. 6 అనేది ఇక్కడ సైజ్. ఇక్కడ 10 20 30 40 50 60 అనే వాల్యూస్ని అసైన్ చేశారు ఈ అరేకి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆ 10 20 30 40 50 60 అనేది ఒక కాంటిజియస్ మెమరీ లొకేషన్లో సేవ్ అయి ఉంటుంది, అదే స్టోర్డ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అన్నారు, మళ్ళీ యాక్సెస్డ్ యూజింగ్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఇక్కడ ఆ యొక్క వాల్యూకి ఒక నెంబర్ని అరే అనేది అసైన్ చేస్తుంది. ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తుంది అంటే 0 దగ్గర నుంచి అసైన్ చేస్తుంది. సో ఫస్ట్ వాల్యూకి 0 అని, సెకండ్ వాల్యూకి 20 అని, థర్డ్ వాల్యూకి 2 అని. ఎందుకు ఎందుకంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. 0 గుర్తుపెట్టుకోండి, అరేస్ ఒక ఇండెక్స్ స్టార్ట్ అయ్యేది 0 దగ్గర నుంచి. నెక్స్ట్ 40కి 3, 50కి 4, 60కి 5. ఓకేనా. ఇలాగా వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది ఇండెక్స్ వాల్యూ ఇచ్చుకొని. ఇనిషియల్గా ఎలా ఉంటుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సైజ్ ఇస్తుంది కదా, ఇది 6 అనేది సైజ్ కాడికి ఒక వాల్యూ తక్కువ ఉంటుంది. అంటే సైజ్ -1 వాల్యూ, ఫైనల్ వాల్యూ ఏ దానికైనా. ఓకేనా. ఇది అలోస్ యూ. సో ఇక్కడ చూడండి, అరే అలోస్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ ద సేమ్ టైప్ ఇన్ సింగిల్ వేరియబుల్. ఒకే వేరియబుల్. ఇక్కడ చూసినట్లయితే అరే ఆఫ్ 6 అనేది ఒకటే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ అవుతుంది. ఎట్ ఏ టైం స్టోర్ చేసుకుంటుంది, దానికి అంత క్యాపబిలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి సింటాక్స్. అసలు అరేస్ ఎలా మనము డిక్లేర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ డేటా టైప్ ఉండాలి. డేటా టైప్ అంటే ఇంట్ ఫ్లోట్ క్యార్. నేను డేటా టైప్స్ గురించి కూడా వీడియో చేశాను. ఓకేనా. వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ఆ వీడియో చూడండి. ఓకేనా. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఓకే. అరే నేమ్ అంటే మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు మీరు.
సపోజ్ నేను ఎక్స్ అని ఇచ్చుకుంటాను, లేకపోతే వై అని ఇస్తాను, లేకపోతే ఇంకోటి యాపిల్ అని ఇస్తాను, లేకపోతే నెంబర్స్ అని. సో ఏదైనా మీరు నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ సైజ్, ఇక్కడ ఈ యొక్క బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి లోపల సైజ్ ఇవ్వాలి. సైజ్ అంటే అది ఎంత వాల్యూ, మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేసుకోవాలనుకున్నారు. సపోజ్ సిక్స్ వాల్యూస్కి సైజ్ ఇవ్వాలి. ఇక్కడ 6 అనో 5 అనో, దట్స్ ఇట్. సెమీకోలన్ ఇంపార్టెంట్. సో మీకు ఏమేమి గుర్తుండాలి, ఫస్ట్ డేటా టైప్ ఉండాలా, తర్వాత వేరియబుల్ ఆర్ అరే నేమ్, దానికి సైజ్ ఇవ్వాలా, సైజ్ తర్వాత సెమీకోలన్ తోటి ఏం చేయాలా, దట్స్ ఇట్. ఇది మీకు ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, అదే ఎగ్జాంపుల్. ఇంట్ అనేది ఒక డేటా టైప్, మార్క్స్ వచ్చేసి అరే నేమ్ ఆర్ వేరియబుల్. అరే నేమ్ అనుకుందాం ప్రస్తుతానికి. మార్క్స్ యొక్క సైజ్ 5. ఓకేనా. ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్, ప్రైజెస్ అనేది 10 సైజ్, అంటే 10 వరకు మనము వాల్యూస్ ఇవ్వచ్చు. ఓకేనా. ఫ్లోట్లలో ఇవ్వాలి, పాయింట్స్లలో. క్యార్ నేమ్ 20, దట్స్ ఇట్. ఇది ఎగ్జాంపుల్స్. ఓకేనా. వెయిట్, ఇక్కడ బండి ఎందుకు మనకేదో చెప్పాలనుకున్నాడు. ఏంటి బండి, ఓహో ఇక్కడ ఏంటి తీసుకొచ్చాడు. ఏంటంటే బండి వచ్చేసరికి ఏం చెప్తుందంటే ఇండెక్స్ స్టార్ట్స్ ఎట్ 0, లాస్ట్ ఇండెక్స్ వచ్చేసరికి సైజ్ -1. ఇందాక నేను చెప్పాను బండి దీని గురించి. ఓకే, మళ్ళీ రిమైండ్ చేస్తున్నానండి. ఇక్కడ 20 ఉంది కదా, స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి 0 అండి, ఫైనల్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి 19 ఉంటుంది. దట్స్ మీన్స్ 20 - 1 19. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా, అందుకోసమే. ఓకేనా. నెక్స్ట్ డిక్లేరింగ్, ఇనిషియలైజింగ్, యాక్సెసింగ్ అరేస్. ఫస్ట్ ఇక్కడ డిక్లేరింగ్ అంటే, డిక్లేర్ అంటే వాల్యూ ఏమి ఇవ్వకుండా ఓన్లీ డిక్లేర్ చేసేస్తున్నాం. అసైనింగ్ అంటే 90 అనే దాన్ని ఒక అరే వాల్యూకి అసైన్ చేస్తున్నాం. ఇది 5 అనేది సైజ్. ఇది ఎలా స్టోర్ అవుతుందని చెప్పడానికి ఇలా సపరేట్గా రాసాం మనం. ఓకేనా. ఇలా సపరేట్ వాల్యూస్ ఇచ్చుకొని, ఫస్ట్ మార్క్స్ వచ్చేసరికి మార్క్స్ 0 అని, థర్డ్ మార్క్స్ వచ్చేసరికి మార్క్ 2 అని, వీటిని ప్రింట్ చేస్తే ఈ వాల్యూస్ రావాలా. సో ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఇది వస్తుంది. ఈ ప్రోగ్రామ్ నేను టైప్ చేసి చూపిస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా. ఓకే, బండి ఇక్కడ కూడా ఏదో చెప్పాలనుకుంటున్నాడు, లెట్స్ వెయిట్. ఇక్కడ ఏంటంటే డిక్లేరింగ్ ప్లస్ ఇనిషియలైజింగ్ 1 స్టెప్లో అని మనం చేసేయచ్చు. ఇక్కడ మనం ఇలా చేసాం కదా, ఒక దాని తర్వాత ఇలాగా. ఫస్ట్ ఇది చేసిన తర్వాత నేను ఇలా ఒకే దాంట్లో డిక్లేర్ చేద్దాం. ఇక్కడే డిక్లేరింగ్ ప్లేస్లోనే అసైన్ చేసేయచ్చు. ఈక్వల్ పెట్టేసి అసైన్ చేస్తున్నట్టు వాల్యూస్. ఓకేనా. అది ఈ ప్రోగ్రామ్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ వాల్యూస్ని మనం ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్ మార్క్స్, అరే కోసం మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోవాలా, సైజ్ ఇవ్వాలా, సెమీకోలన్. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మార్క్స్ ఇచ్చేసాము. మార్క్స్కి సంబంధించిన అంటే ఇండెక్స్లో వాల్యూస్ని మనం స్టోర్ చేద్దాం. ఓకేనా. 0 దగ్గర 19 స్టోర్ చేస్తున్నాను. ఓకేనా. ఇలాగ దీన్నే కాపీ చేస్తాను, మీరు కాపీ చేయొద్దు. ఓకేనా. మీరు ప్రాక్టీస్ చేయండి. నేను ఓకే, దట్స్ ఇట్. ఫస్ట్ 1, నెక్స్ట్ 2, 3, 4 వరకే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైజ్ -1 ఉంటుంది, లాస్ట్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసరికి సైజ్ -1. ఇక నేను 80 ఇక్కడ 80 ఇస్తా. నెక్స్ట్ 70, నెక్స్ట్ 60 ఇస్తున్నాను, నెక్స్ట్ 50 ఇస్తా. ఓకేనా. ఇవి మార్క్స్. నెక్స్ట్ ఈ మార్క్స్ని ప్రింట్ చేద్దాం అరేని యూస్ చేసి. ప్రింట్ ఫస్ట్ మార్క్స్ %/ మార్క్స్, ఫస్ట్ మార్క్స్ కాబట్టి 0. ఓకేనా. అంటే మార్క్స్ 0 కాదు, ఇండెక్స్, అక్కడ మార్క్స్ 0 అని ఇండెక్స్ తీసుకున్నాను. అది ఇక్కడ పాయింట్. ఇలాగ నేను ర్యాండమ్గా ఫర్ సపోజ్ ఇక్కడ నేను థర్డ్ ఇస్తున్నాను. థర్డ్ మార్క్స్ వచ్చేసరికి ఎలా, థర్డ్ ఉన్నప్పుడు ఇక్కడ 2 వస్తుంది. ఓకేనా. ఫిఫ్త్కి వచ్చేసరికి 4, ఎందుకంటే సైజ్ -1 కాబట్టి. ఇప్పుడు వీటిని ప్రింట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ మార్క్స్ వచ్చేసరికి మనకి 90 ఉంది. నెక్స్ట్
థర్డ్ వచ్చేసరికి 70, ఇది 70, రైట్. నెక్స్ట్ ఓకే, మార్క్స్ 4 వచ్చేసరికి 50, దట్స్ మీన్స్ ఫైనల్ 5th మార్క్స్, అదే కదా. ఇది ఇక్కడ మార్క్స్, ఇక్కడ 4 అని ఉంది చూడండి, అది ఇండెక్స్ వాల్యూ. ఇవి ఇండెక్స్ వాల్యూస్, ఇవి మార్క్స్ మనం ఇచ్చిన వాల్యూస్. ఇవి మనం ఇచ్చిన వాల్యూస్, ఇది ఆటోమేటిక్ అరేనే క్రియేట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనం క్రియేట్ చేసాము. ఓకేనా, నేను క్రియేట్ చేసి చెప్పాను. అండ్ ఇక్కడ మీకు ఇంకోలాగా కూడా చేయొచ్చు దీన్ని. ఎలాగంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు బట్టి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో రాయాలా. ఫస్ట్ 90, 80, 70. ఇప్పుడు నేను మార్క్స్ అసైన్ చేసేసాను ఇక్కడే. డిక్లేర్ చేసిన తర్వాత నేను మార్క్స్ కూడా ఇక్కడే అసైన్ చేసేసాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇవి తీసేస్తున్నా కానీ మనకు 90, 70, 50 రావాలా. అదే మనము ప్రింట్ చేసింది నాకు కూడా. రన్ చేస్తున్నాను. ఓకేనా, 90, 70, 50 అవే వచ్చింది వాల్యూస్. సో మన ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇదేనండి. నెక్స్ట్ ఇదేనా, ఇప్పుడు మన డిక్లరేషన్ గురించి అసైనింగ్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసింగ్ విత్ లూప్స్ తోటి అరేని ఎలా యాక్సెస్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ నెంబర్ అనే అరే తీసుకొని ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకున్నారు, 10 నుంచి 50. వీటిని ఓకే ఫర్ లూప్ యూస్ చేశాను. ఇక్కడ ఫర్ లూప్లో ఓకే దిస్ ఇస్ ఫర్ లూప్ లెస్ దెన్ 5. ఓకేనా, 5 అని సైజ్ తీసుకున్నాను కాబట్టి సైజ్ అనేది లెస్ దెన్ 5 ఉంటుంది ఇక్కడ. ఓకే, దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. కానీ ఇక్కడ మార్క్స్ బదులు మనం ఏం చేద్దామంటే నెంబర్స్ తీసేసుకున్నాం డైరెక్ట్గా. ఇట్ ఈ మార్క్స్ బదులు నెంబర్స్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఏం చేయాలంటే ఫర్ లూప్ యూస్ చేయాలి. ఫర్ లూప్ యూస్ చేసి ఇండెక్స్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో కూడా దీని ద్వారా మనకు అర్థమైపోతుంది. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0. అరే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఐ లెస్ దాన్ 5. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనము ప్రింట్ చేద్దాం. ఎలిమెంట్ వచ్చేసరికి నేను దీని అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీకు అదిగా ఫస్ట్ లూప్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ అవుతుంది, ఆ లూప్కు సంబంధించింది. సో ఇది మీకు అవుట్పుట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నెంబర్ సో చూడండి, ఇక్కడ నేను వాల్యూస్ కూడా అవే ఇచ్చాను, 90, 80, 70, 60, 50. చూడండి ఇక్కడ ఇవి వచ్చేసరికి ఇండెక్స్ 0, 1, 2, 3, 4 ఇవి వచ్చేసరికి ఇండెక్స్ వాల్యూస్. ఎలా స్టోర్ చేసుకుంటుందంటే ఇందాక నేను స్టార్టింగ్ డయాగ్రామ్ చెప్పాను చూడండి, సేమ్ అలానే 0 దగ్గర 90, 1 దగ్గర 50, 1 దగ్గర 80, 2 దగ్గర 70, 3 దగ్గర 60, 4 దగ్గర 50. ఇలాగనే అవి అరే స్టోర్ చేసుకుంటుంది కూడా. అలా స్టోర్ చేసుకుని మనకు వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ అందుకోసమే. దట్స్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన ప్రోగ్రామ్. నెక్స్ట్ కీ నోట్సెస్ ఏంటంటే ఇక్కడ అరే ఇండెక్స్ ఆల్వేస్ స్టార్ట్స్ ఎట్ 0, ఇది గుర్తుపెట్టుకోండి. యాక్సెస్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ఇప్పుడు మార్క్స్ అని ఉంది కదా, ఇండెక్స్ వాల్యూ కాడికి మనము అవుట్ సైడ్ రేంజ్. ఇప్పుడు 5 ఇచ్చాము, ఇక్కడ 5 వాల్యూసే ఇవ్వాలి. ఒకవేళ మనము 6 అలా 7 వాల్యూస్ అలా ఇచ్చినప్పుడు ఎర్రర్ గార్బేజ్ వాల్యూస్ అనేది అవుట్పుట్గా వస్తాయి. సో ఎర్రర్గా వస్తుంది. అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్, అవి ఫిక్స్డ్ సైజ్. మీరు 5 ఇస్తే 5, 6 ఇస్తే 6 వాల్యూసే ఎంటర్ చేయాలి. యూ మస్ట్ నో ద సైజ్ బిఫోర్ యూజింగ్. అది సైజ్ తెలియాలి. మీరు ఎన్ని వాల్యూస్ ఇవ్వబోతున్నారు, 10 వాల్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు, 20 వాల్యూస్, 30 వాల్యూస్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని మీరు ఆ సైజ్ ఇవ్వాలి. ఓకేనా, అది. నెక్స్ట్ ఫైనల్గా ప్రాక్టీస్ చేయండి కోడ్ని. స్టోర్ అండ్ ప్రింట్ 10 నెంబర్స్ ఎంటర్డ్ బై యూజర్. యూజర్ అనేవాడు స్టోర్ చేసుకుంటూ ప్రింట్ చేయాలి 10 నెంబర్స్. ఓకేనా, అరే యూజ్ చేసి. ఫైండ్ మ్యాక్సిమం నెంబర్ ఫ్రమ్ అన్ అరే ఆఫ్ 5 ఇంటీజర్స్. ఓకేనా, ఒక 5 ఇంటీజర్స్లో మ్యాక్సిమం
నెంబర్ ఏదో అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఈ 2 ప్రోగ్రామ్స్‌ని మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? ఒకవేళ సాల్వ్ చేస్తే నాకు కామెంట్‌లో పెట్టండి. నేను సాల్వ్ చేస్తున్నట్టు. లేదంటే మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫైనల్‌గా ఏ కంపెనీ వచ్చేసరికి పైథాన్ యూజ్ చేసుకొని వెబ్‌సైట్‌ని బిల్డ్ చేసింది. ఓకేనా? ఎన్ని గెసెస్? అది వచ్చేసరికి ఇన్‌స్టాగ్రామ్ అండి. ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసరికి ఫస్ట్ అది పైథాన్‌లో రాసి స్టిల్ దాన్ని డెవలప్ చేశారు. తర్వాత అది ఎలా ఎవాల్వ్ అయింది, ఎలా యూజ్ చేస్తున్నారనేది మీ అందరికి ఇప్పుడు తెలుసు. స్టిల్ వన్ ఆఫ్ ఇట్స్ బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్. ఓకేనా? దట్స్ ఇట్. థ్యాంక్ యూ.